ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు విజయశాంతి గారి కామెంట్స్ చూసుకుంటే కొన్ని వ్యతిరేక శక్తులను తెలంగాణలో బీజేపీ తీసుకొస్తుంది, తెలంగాణ ఉద్యమకారులను పై కుట్ర చేస్తుందని కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్లను ఎట్లా చూడాలి? ఆ రోజు మళ్ళా ఆ వ్యతిరేక శక్తులు అన్నటువంటి వ్యక్తి మళ్ళీ బీజేపీలోకి ఎందుకు వచ్చింది? ఆమె బీజేపీలో కూడా కొనసాగింది కదా. అంటే అర్థమైంది, ఆ వ్యతిరేక శక్తి ఈమెనేనా? అంటే బీజేపీలోకి వచ్చింది అంటే ఆ వ్యతిరేక శక్తి ఈమెనేనా? కొంచెమన్నా ఆలోచించి మాట్లాడాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ ఏడికైనా వస్తుంది. సుష్మా స్వరాజ్ గారు లేవనెత్తినప్పుడు తర్వాత ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి విషయం దేశమంతా తెలుసు. ఆవిడ మాట్లాడింది కాబట్టి తెలంగాణ ఈరోజు సాధ్యమైంది. తెలంగాణ గడ్డ మీద మనం ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఏదో కొత్తగా మాట్లాడడం అంటే ఆ దుష్టశక్తులు కానీ లేదా అంటున్నటువంటి వ్యక్తి ఈమె పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, పార్టీలో పోయినాక ఒక మాట మాట్లాడుతుంది. అది కాదు కదా. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు డబ్బులక, ప్రలోభాలక, పదవులక ఎవడమ్ముడు పోయిండు? ఏ పార్టీకి పోయి ఆమె గులామైంది? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలకు పోయింది? ఆమె ఏ పార్టీలు ఇచ్చిపెట్టింది? ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో పోయి లాస్ట్కు మళ్ళీ ఎక్కడ రావాలో అక్కడికి వచ్చి కూర్చున్నది. అది కాదు కదా. చిత్తశుద్ధితో ఉన్నటువంటి వ్యక్తుల విధానం మాట్లాడుతూ వాళ్ళ మాటలను గౌరవిస్తాం. ఇలాంటి వ్యక్తుల మాటలను గౌరవించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలకు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు బలవంతంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నా పార్టీని విలీనం చేసుకున్నాయి అని కామెంట్ చేస్తుంది. సో బలవంతంగా ఆమె చేయాల్సి వచ్చింది. అట్లా బలవంతం చేయాల్సిన వచ్చిందంటే మనం పైసల కమ్ముడు పోయినావా, పదవి కమ్ముడు పోయినావా, అది కూడా బహిరంగంగా చెప్పాలి. అంటే నిన్ను కొట్టిర్రా, కిడ్నాప్ చేసిర్రా, లేకుంటే ఏం ప్రలోభాలు? బలవంతం అంటే ఏదో ఒక ప్రలోభం ఉంటుంది కదా. ఆ ప్రలోభం ఏందో కూడా ఓపెన్గా చెప్పాలి కదా. చెప్తా ఉన్నాడు కదా ఆవిడ. ఏమని? నా ఆస్తులన్నీ అమ్మి పెట్టినా, మళ్ళీ ఆస్తులు అన్నీ అమ్మి పెట్టినప్పుడు నిలబడాల్సిన అవసరం ఉండే కదా. మళ్ళీ ఎందుకు పోయినావు? ఎందుకు ఇచ్చేసినావు? అది కాదు కదా. నిజంగా కూడా తెలంగాణ గౌరవించింది. ఒక మహిళగా కంపల్సరీ మీరు చేస్తున్నటువంటి విధానం, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మీరు తీసుకున్నటువంటి స్టాండ్ని గౌరవించడం, అట్లనే నిలబడాల్సిన అవసరం ఉండే కదా. పూటకో పార్టీ మాట్లాడాల్సిన అవసరమే ఉంది. పూటకో పార్టీ మారింది కదా. మారినందుకే ఇలా విలువ లేకుండా పోయింది. నిజంగా కూడా ఒకవేళ చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉందంటే అట్లనే పెట్టిన పార్టీ అట్లేది ఉండేదే, లేదా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉండే కదా. పదవీయంగానే పార్టీ మారేటువంటి సంస్కృతి ఉన్నటువంటి నాయకులు గొప్పగా ఏదో మాట్లాడుతున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఆమె మాటల్ని ప్రస్తావించేటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచిస్తూ కూడా లేరు ఆమె విషయంలో. బలవంతం అంటే ఏదో ఒక ప్రలోభం ఉంటుంది కదా. ఆ ప్రలోభం ఏందో కూడా ఓపెన్గా చెప్పాలి కదా. చెప్తా ఉన్నాడు కదా ఆవిడ. ఏమని? నా ఆస్తులన్నీ అమ్మి పెట్టినా, మళ్ళీ ఆస్తులు అన్నీ అమ్మి పెట్టినప్పుడు నిలబడాల్సిన అవసరం ఉండే కదా. మళ్ళీ ఎందుకు పోయినావు? ఎందుకు ఇచ్చేసినావు? అది కాదు కదా. నిజంగా కూడా తెలంగాణ గౌరవించింది. ఒక మహిళగా కంపల్సరీ మీరు చేస్తున్నటువంటి విధానం, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మీరు తీసుకున్నటువంటి స్టాండ్ని గౌరవించడం, అట్లనే నిలబడాల్సిన అవసరం ఉండే కదా. పూటకో పార్టీ మాట్లాడాల్సిన అవసరమే ఉంది. పూటకో పార్టీ మారింది కదా. మారినందుకే ఇలా విలువ లేకుండా పోయింది. నిజంగా కూడా ఒకవేళ చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉందంటే అట్లనే పెట్టిన పార్టీ అట్లేది ఉండేదే, లేదా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉండే కదా. పదవీయంగానే పార్టీ మారేటువంటి సంస్కృతి ఉన్నటువంటి నాయకులు గొప్పగా ఏదో మాట్లాడుతున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఆమె మాటల్ని ప్రస్తావించేటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచిస్తూ కూడా లేరు ఆమె విషయంలో.